విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడి విద్యా వ్యవస్థలో వాణిజ్యీకరణమైన వినియోగదారుల హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కులు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సిఆర్సి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విద్యారంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండలి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ విధానాలు, ఫలితాల ఆధారిత విద్యా విధానాల కారణంగా విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది పిల్లల జ్ఞానం, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాల్సినదే కానీ చిన్న వయసులోనే అనారోగ్యకరమైన పోటీకి వారిని గురి చేయకూడదని తెలిపారు. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముజీర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ. మన కంట్రీలో మన స్టేట్లో విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్గా చేంజెస్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎవరైనా స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే సెక్షన్ 8లో ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రిజిస్ట్రేషన్ పరంగా కంపల్సరీగా నో లాస్ నో ప్రాఫిట్ అంటే సోషల్ వర్క్ కింద ఈ స్కూల్ రన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 100% ఎడ్యుకేషన్ సెక్టర్ బిజినెస్ మాఫియా చేతిలో వెళ్ళిపోయింది. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముజీర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ. మన కంట్రీలో మన స్టేట్లో విద్యా వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్గా చేంజెస్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎవరైనా స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే సెక్షన్ 8లో ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రిజిస్ట్రేషన్ పరంగా కంపల్సరీగా నో లాస్ నో ప్రాఫిట్ అంటే సోషల్ వర్క్ కింద ఈ స్కూల్ రన్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 100% ఎడ్యుకేషన్ సెక్టర్ బిజినెస్ మాఫియా చేతిలో వెళ్ళిపోయింది.